చేసుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు. సంఖ్య 71. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడబోయిన వాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఇండుట వలన చూడలేకపోయిను. అప్పుడు యేసు ఆ త్రోవను రాని ఉండేది కనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు వేడి చెట్టు ఎక్కాడు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొక్క బస చేయ వెళ్ళనని చాలా సనుగుకుంటుంది. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. ఎవరి యొద్ద అయినను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పినాం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెనక్కి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పినాం. ప్రార్థన చేసుకుందామండి. జీవాధిపతి అయిన మా ప్రభువా, వాక్యం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు నాయనా. మా జీవం వాక్యమేనైనా, వాక్యం ద్వారానే మేము పోషింపబడుతున్నాము. అందుకొరకై స్తోత్రాలు. వాక్యాన్ని మా అందరి జీవితాల్లో ఫలించున్నట్లు నాయనా కృప దయచేయండి. మీ సహాయం కోరుకుంటూ వాక్యంను ధ్యానిస్తూ ఉంటుండగా కృప దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వాక్యంను ధ్యానం చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, క్రైస్తవ విశ్వాసం మన జీవితాల్లో చాలా మంది చాలాసార్లు ఈ జక్కయ్య గురించి అందరికీ పరిచయంగానే ఉంటారు. ఎందుకంటే అనేక మార్లు ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అయినా మరొకసారి ప్రభు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నందుకై ప్రభుకు స్తోత్రం. దీని ద్వారా నేర్చుకోవలసినటువంటి పాఠాన్ని, సత్యాన్ని నేర్చుకొని ఈ దినమే శ్రమపడాలని ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి కొన్ని సంగతులను చాలా మటుకు ఇందులోని సత్యం మనము ఎరిగిన వారమే. నేను కూడా ఈ మందిరంలో చాలాసార్లు ఈ వాక్యాన్ని నేను చెప్పి ఉన్నాను. కాబట్టి మనము కొన్ని సంగతులను, ప్రభు నేర్పించే సంగతులను మరొకసారి మాట్లాడుతుంటే మేము ఇంకా క్రమపడలేదేమో అని కూడా ఆలోచన చేసుకుందాం. క్రొత్త సంగతులైతే ఈ క్రొత్త సంగతితో ప్రభు మమ్మల్ని హెచ్చరించినాడని ప్రభుకు స్తోత్రం చెల్లించి మనము క్రమపడదామండి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన సంచరించుతూ ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు. ఆయనను గురించిన కొన్ని వివరాలు. ఆయన సుంకపు గుత్తదారుడు అంటే కాంట్రాక్టర్. ఆ పట్టణంలో ఎవరు ఏమి అమ్మినా ఈయనకు ట్యాక్స్ చెల్లించాలి. ఈయన గుత్తదారుడు అన్నమాట. సుంకం కలెక్షన్ చేసేవాడు కాదు.
కాంట్రాక్టర్. ఇప్పుడు మనం ఎవరైనా కాయగూరలు అవి ఇవి అమ్ముతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంతమంది సుంకం వసూలు చేసి పోయి ఎవరు కాంట్రాక్ట్ పాడుతూ ఉంటారో వాళ్ళకి ఇస్తా ఉంటారు. చాలా ధనవంతుడు ఈ జక్కయ్య. జక్కయ్య ధనవంతుడు, సుంకపు గుత్తదారుడు. అంటే మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వాడు. రోమా ప్రభుత్వం కింద పెద్ద పెద్ద అధికారులతో కాంట్రాక్టును మనం సంపాదించుకోవాలంటే ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మనం సంపాదించుకోలేము. చాలా పలుకుబడి ఉండాలి. మంచి పలుకుబడి ఉన్నవాడు కూడా ఆయన, ధనవంతుడు కూడా, మంచి పని. అయితే ఎవరికి కూడా సహజంగా ఆ సుంకపు గుత్తదారులు ఎవరికి ప్రజలకు ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళు కఠినంగా కలెక్షన్ చేస్తూ ఉంటారు. చాలా కఠినులుగా ఉంటారు వాళ్ళు. వాళ్ళ కఠినులుగా లేకపోతే వాళ్ళకి ఎవరు కూడా ట్యాక్స్ ఇవ్వరు, ఎవరు కూడా ఇవ్వరు. కాబట్టి ప్రజలందరికీ వాళ్ళంటే చాలా కోపం ఉంటుందండి, ట్యాక్స్ కలెక్టర్స్ అంటే. ఏమండి, అటువంటి ఉద్యోగంలో ఈ గుత్తదారుడు ఉన్నాడు. ఇతను యేసు ఎవరో చూడగోరాడండి. యేసు ఎవరో ఆయన జీవితంలో జరిగిన ఆశ్చర్యం ఏమై ఉండవచ్చును. ఎవరినో చూశాడు. ఎవరైనా వినింటాడు కదా, ఇంతకు మునిపే వినింటాడు కదా. యేసు ఎవరు? ఒక సందర్భం, ఈయన ధనవంతుడు. ఇదే 18వ అధ్యాయంలో మనం చూస్తే 18వ అధ్యాయం 18వ వచనం. ఒక అధికారి ఆయనను చూచి సద్బోధకుడా. ఆయనను గురించి 23వ వచనంలో అతడు మిక్కిలి ధనవంతుడు. అతడు ఎవరంట? మిక్కిలి ధనవంతుడు. అతడు మిక్కిలి ధనవంతుడు, ఒక అధికారి. ఇక్కడ ఆయన పేరు చెప్పలేదు. ఆయన అధికారి, అట్ ద సేమ్ టైం మిక్కిలి ధనవంతుడు. ఆయన ప్రభు దగ్గరికి వచ్చాడండి. ప్రభు దగ్గరికి వస్తే ఆయనను ప్రభు గమనిస్తే ఆయన ధర్మశాస్త్రాన్ని చాలా చక్కగా పాటిస్తా ఉన్నాడు. చూడ్డానికి చాలా చక్కగా, ఆయనలో ఏం కొదవలేదు. ఆయన ఎవరు? మిక్కిలి ధనవంతుడు. ఇక్కడ మనం ప్రభువును మాత్రమే ధ్యానం చేద్దాం, ఆ సబ్జెక్ట్ను ధ్యానం చేయటం లేదు. ఇక్కడ అతను ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు మాట్లాడినాడు. నీకు ఒకటి కొదువుగా ఉంది, అది నువ్వు చాలా ధనవంతుడివి, అదంతా తెచ్చి మాకు ఇచ్చేయి అని అన్నాడా? ఆయన ఏమన్నాడు? అదంతా పేదలకు పెట్టేసేయి, నన్ను వెంబడించు అని. అవునా? ఎవరైనా ధనవంతులు వాళ్ళ దగ్గరికి వస్తే సహజంగా పోగొట్టుకోరండి. ఎందుకు పోగొట్టుకోరు? వాళ్ళల్లో కొన్ని తప్పులున్నా ఆ తప్పులు కూడా కప్పిపెట్టి చేర్చుకుంటారండి. ఈ విధమైన సంఘాల్లో ఈ దినాల్లో అందరు కాదు, ఎక్కువ మంది ధనవంతులుగా ఉండి కొనసాగుతూ ఉంటారండి. ఎక్కువ మంది వారి ధనం. ఎందుకంటే సంఘాల్లో ఎవరైనా సరే ధనవంతులను కూడా ఆకర్షిస్తూ ఉంటారు. తప్పని కాదు, చాలా మటుకు జరిగేటువంటి విషయం. అయితే ప్రభు ఆయన తిరిగి వెళ్తూ ఉంటే ఏం చేసిన వాడు కాదు. ఎట్లా ఉంటే సర్దుకుంటాం లేదు, నువ్వు వచ్చే మాతో కూడా, నువ్వు ఉంటే మాకు చాలా డబ్బు కొంచెం ఉంటుంది, అనేక పరిచర్యలు మనం చేయొచ్చును అని అనలేదండి. ఇది ఎవరికి ఆశ్చర్యమైంది? ఒకవేళ ఈ జక్కయ్యకు ఆశ్చర్యమైంది అవుతుంది. అరే ధనవంతులు వస్తే పోగొట్టుకునే వాళ్ళు ఎవరు లేరే, ఈయన ఏంది ఒక చిన్న మాటతోనే ఏదో ఈరోజు కాకుంటే రేపు క్రమపడతాడు కదా, ఈరోజు కాకుంటే చేర్చుకుంటే బాగుంటుండే కదా, ఆయన డబ్బు పరిచర్యకు ఎంతో సహాయకరంగా ఉంటా ఉండే కదా అని ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారు. అయితే ప్రభు ఆయన డబ్బులు చూడలేదు, ఆయనను మాత్రమే చూశాడు. కొంతమంది జీవితాల్లో డబ్బు ద్వారా మనం ఏదైనా చేయగలుగుతాం, అన్న ఆలోచన కలిగిన వారు కూడా ఉన్నారండి. దేవుడు ఏం దేవుళ్ళే, డబ్బు ఉంటే చాలు మాకు,
అన్ని వాటంతటికి అవే వస్తాయి. డబ్బు ఉంటే ఆరోగ్యం, డబ్బు ఉంటే సంతోషం కదా. అందుకనే ఇహమందు ధనవంతులైన వారు సత్క్రియలను చేయడానికి నేర్చుకోవాలని దేవుని వాక్యంలో రాయబడిందండి. కొంతమందికి డబ్బు ఉండదు కానీ వాళ్ళకేముంటుందంటే ధనాపేక్ష ఉంటుంది. ధనాపేక్ష ఉండడం డబ్బు ఉన్నట్టు కాదండి. డబ్బు ఎట్లా చేసి ఏదో ఒక రూపంలో నా దగ్గరికి రావాలా అని ఏముంటది, డబ్బేముండదు కానీ ఆశ అయితే ఉంటుంది. ఏమన్నా వజ్రం దొరుకుతుందా, ఎక్కడన్నా ఇది దొరుకుతుందా, ఇదంతా ఏది ధనాపేక్ష. ధనాపేక్ష కూడా సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి తమ్మును తామే పొడుచుకునేది అని రాయడు. డబ్బు ధనవంతులుగా ఉండటం చాలా మందిలో మనం చూస్తా ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రభుకు కావాల్సింది ఆత్మలండి, పరలోకానికి సంబంధించిన ఆత్మలు. అందుకొరకై ఆయన వెతుకుతా ఉన్నాడు. ఈ ధనవంతుడు, ఈ అధికారి ఏమండి వెళ్తూ ఉంటే ప్రభు చెప్పిన మాట, ధనవంతుడు పరలోక రాజ్యం చేరేటి కంటే సూది పెంచంలో దూరడం సులభం. ఎంత ఖచ్చితమైన మాట అండి. అంటే అసాధ్యం. ప్రభువే చెప్పాడు, మనుషులు దేవుణ్ణి సిరిని సేవించలేరు అని. ఎవరు చెప్పినారు? ప్రభువే చెప్పినారు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళగా జక్కయ్యకు ఆశ కలిగింది. అరే, అటువంటి ధనవంతుణ్ణి ఏమి మాట్లాడకుండా పంపించి వేసినాడు, ఆయన ఎవరై ఉండవచ్చు. అందుకనే ఆయనను చూడాలనుకున్నాడు. యేసు ఎవరో చూడాలి. ఆ ధనవంతున్నే పోగొట్టుకున్నటువంటి వాడు ఈయన ఎట్లు ఉంటాడు? ఈయన ఎంత ధనవంతుడే ఉంటాడు. ఆయన కంటే లోక సంబంధంగా పెద్ద ధనవంతుడే అయితేనే కదా ఆయన పోగొట్టుకుండేది. అబ్బా, ఈయన డ్రెస్ ఎట్లుంటది, ఈయన ఒంటిపైన బంగారు ఎట్లుంటది, ఇట్లా అనుకున్నాడేమో. అందుకనే యేసు ఎవరో ఆయన చూడాలనుకున్నాడు. చూడగోరను కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయినాడు. కానీ వెంబడిస్తా ఉన్నాడు. చూడలేకపోయినాడు కానీ మనం కూడా పిల్లలప్పుడు మనకు కొన్ని విషయాలు సరిగా కనపడకపోతే మనం అట్లే వాళ్ళ వెనకలంబడి పూర్తిగా చూడడానికి వెనకలంబడి పోతా ఉంటాం. ఆయన చూడలేకపోయింది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసు ఎవరో మనం కూడా చూడడానికి ఇష్టపడుతున్న వారిని ప్రభువు ఎరిగినటువంటి వాడు. ఆ అధికారి, ఆ ధనవంతుడు ఎవరో ప్రభుకు తెలియదు. ఆయన ప్రభు దగ్గరికి వచ్చినాడు. అంతేనా? ఆశ్చర్యం అనిపిస్తుంది. అధికారి పేరు చెప్పబడలేదు అక్కడ. పేరేమైనా చెప్తారా? ఆయన అధికారి అవన్నీ తర్వాత తెలిసిపోతుంది. ఆయన మిక్కిలి ధనవంతుడు కాబట్టి. అయితే పిల్లరా, ఈయన ఎవరో, యేసు ఎవరో జక్కయ్య చూడగొడుతున్నాడు కానీ ఆ జక్కయ్య ఎవరో ఎవరికి తెలుసునో ప్రభుకు తెలుసు. ఆ జక్కయ్య ఎవరు అంటే ఆ పట్టణంలో అందరి చేత అసహింపబడుతున్నటువంటి వాడు, అందరి చేత పాపి అని పిలువబడుతున్నటువంటి వాడు. ఆశ్చర్యకరంగా ఉంటుంది కదండి. అందరి చేత అసహింపబడుతున్నవాడు, అందరి చేత పాపి అని పిలువబడుతున్నవాడు ఎవరు? మిగతా వాళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు? మేము మంచివాళ్ళు, మేము మాత్రమే మంచివాళ్ళు. మా పట్టణంలో, మా ఇరుకో పట్టణంలో ఎవరు పాపులు లేరు. ఒకడే ఒకడు, ఎవరు? జక్కయ్య. ఇట్లా అనుకుంటున్నారండి చాలా సంఘాల్లో కూడా అదే విధమైన ధోరణి ఉందండి. వాళ్ళను గూర్చి వాళ్ళు ప్రభువుకు కనపరుచుకోవడానికి ఇష్టపడదు కానీ ఎవరో ఏదో చేసినారు అని
వాళ్ళను మాత్రమే మనం ఎక్కువగా పాపి అని మన మానవ సహజ నైజం అది. మానవ సహజ నైజం అది. అయితే వీళ్ళందరూ అసహించుకోవడం జక్కయ్య ఎంత బాధపడుతుంటాడో, ఎంత మదన పడుతూ ఉంటాడు. డబ్బు అవసరమే కదండి, డబ్బు అవసరమే కదా. కానీ ఆయన చాలా బాధపడుతుండవచ్చు. అయ్యో, నన్ను ఎవరు కనికరిస్తారు అని ఆలోచన చేస్తుండవచ్చు. నేను చాలా దేవునికి దూరస్తునిగా ఉన్నాను అని ఆయన లోపల మదన పడుతుండవచ్చు. అటువంటి వాళ్ళు మనలో ఎవరైనా ఉన్నారా? ఈ ఉదయకాలం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎరిగి ఉన్నాడు అన్న వార్త సంతోషం కలిగించడానికే ఈ జక్కయ్యను గూర్చిన గ్రంథస్థం పరిశుద్ధ గ్రంథంలో చేర్చబడిందండి. ఇదేదో జక్కయ్యను చూసి మనం చప్పట్లు కొట్టుకోవడానికి కాదు. మనం కూడా అటువంటి బాధల్లో, అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామేమో, నన్ను నా ప్రభు ఎరిగి ఉన్నాడు అన్న వాస్తవాన్ని వారు గ్రహించడానికే పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని గ్రంథస్థం చేశాడండి. చూడండి, యేసు ఎవరో చూడగోరిన కానీ పొట్టివాడైనందున జనులు ఆయన శరీర సంబంధమైనటువంటి ఆ స్ట్రక్చరు ప్రభువును చూడలేకపోయింది. ఎందుకంటే ఆయన పొట్టివాడు కదా. మన జీవితంలో మన శరీరాలను బట్టి మనం ప్రభువును చూడలేకపోతున్నామండి. ఇది వాస్తవమే. మన శరీరాలను బట్టే ప్రభువుకు దూరస్తులుగా మనం ఉన్నాం. ఇదంతా మనము చెప్పుకుంటూ పోతే కొంచెం ఆలస్యం అవుతుంది. ఎఫ్ఎస్సి పత్రికలో శరీర సంబంధంగా వాగ్దానాలు లేని వారం, నిబంధనలు లేని వారం, దేవునికి దూరస్తులం కదా, క్రీస్తుకు దూరస్తులం అని చెప్పబడతాం. మనం కూడా చాలా దూరస్తులం అండి. అసలు మనం ఎన్నిక లేని వారం అండి. ఈ ఉదయకాల సమయం జక్కయ్య చూడలేకపోయినాడు. కానీ జక్కయ్య ఇంకొక విషయం గ్రహించినాడండి. యేసు ఆ త్రోవను రానయ్యుండను గనుక, యేసు ఆ త్రోవను రానయ్యుండను గనుక ఆయన ముందుగా పరిగెత్తి ఏం చేసినాడంట, కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినాడండి. ఏమని గ్యాదర్ చేసినాడు? యేసు ఆ త్రోవలో పోయేటట్టున్నాడు, అందుకని నేనేం చేయాలా, ఒక చెట్టెక్కి ఆయన ఎవరో చూడాలి. ఆయన ముందుగా పరిగెత్తినాడండి. యేసు ఆ త్రోవను రానయ్యుండెను కనుక. సరే, ముందుగా చెట్టెక్కినటువంటి జక్కయ్య ప్రభువును చూస్తూ ఉంటుండగా ప్రభు ఆ చెట్టు కిందికి వచ్చి ఏమంటున్నాడు? జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చింది. మొదటి వచనం చూసుకుందాం మనం. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో, ఎవరి కోసం అండి? ఇంకా ఎవ్వరి కోసం కాదండి. ఎంత సంతోషం కలిగించే మాట. ఇంకెవరి కోసం రాలేదు ఆయన. ఎవరి కోసం వచ్చినాడు? జక్కయ్య కోసమే. ఎంతో మంది ఉన్నారండి ఎరుకో పట్టణంలో. ఆయన ఎవరింటి దగ్గరికి రాలేదండి. ఎక్కడికి వచ్చినాడు ఆయన? నేరుగా జక్కయ్య దగ్గరికి వచ్చినాడు. ఈ వార్త నేరుగా నీకు తెలియపరచబడతా ఉంది. ఎందుకంటే ఈ ఉదయకాల సమయం నీవు సంతోషించడానికి, ఈ ఉదయకాలం నీవు చేర్చుకోవడానికి జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఆయన పేరు ప్రభువుకి ఎట్లా తెలిసిందండి? ఆయన పేరు ప్రభువుకి ఎట్లా తెలిసింది? యాకోబుతో అంటున్నాడు దేవుడు. ఏమని అంటున్నాడు? భయపడుకుమో, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. భయపడుకుమో, నేను నిన్ను పేరు పెట్టి. ఇప్పుడు పెద్ద విస్తారమైన గుంపులో, వేల గుంపులో ఒక దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిస్తే అర్థమేమి? నేను ప్రభువుకు తెలిసిన వాడను,
ఎంత సంతోషం కలిగించేటువంటి మాట. చూడండి, జక్కయ్య త్వరగా దిగుము. ఎందుకు త్వరగా దిగుము అంటున్నాడు? జక్కయ్య ఎందుకు త్వరగా దిగుంటున్నాడు? మేము ఎప్పుడైనా మా పిల్లలు చిన్నతనంగా ఉన్నప్పుడు మేము ఎవరైనా సరే, ఏ తల్లిదండ్రులైనా సరే, పిల్లల కొరకు ఏదైనా కొంటే వాళ్ళు బజార్ నుంచి ఎట్లా వస్తూ ఉంటారు? తల్లిదండ్రులు ఎట్లా వస్తూ ఉంటారు? త్వరగా వస్తూ ఉంటారు. ఎందుకు? ఎప్పుడెప్పుడు వాళ్ళకి అలా ఎప్పుడెప్పుడు వాళ్ళు సంతోషపడ్డమో మనం చూడాలా. ఇది త్వరగా అంటే ఏదో తెచ్చినాడు ఎవరి కోసం, అందుకనే త్వరగా దిగు. మనం కూడా తెచ్చిన తర్వాత ఇంటికి వచ్చి పిల్లల్ని ఎట్లా పిలుస్తాం? రారా తొందరగా ఇవ్వడానికే కదా. అంటే తండ్రి అయిన ప్రభువుకు ఎంత ఇష్టం ఉందండి, తన పిల్లలకు కృపాక్షేమాలు, రక్షణ త్వరగా అందించడానికి. నువ్వు ఆలస్యం చేయకు, త్వరగా తీసుకో, త్వరగా నువ్వు సంతోషించు. ఆ పిల్లలు వాటిని చూస్తేనే వాళ్ళ సంతోషాన్ని, వాళ్ళు మనం ఏమి ఇష్టపడతామంటే వాళ్ళ సంతోషాన్ని చూడడం ఇష్టపడతాం. అవునా కదా? నువ్వు తెచ్చిన దానికి ఎక్కడైనా వేరే ఊర్లలో మనం కొనుక్కుంటే ఎప్పుడెప్పుడు మన ఇల్లు వస్తుందా, ఎప్పుడెప్పుడు మనం ఆ పిల్లలకి ఇస్తామా? అవునండి. అందుకనే జక్కయ్యతో అంటున్నాడు, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఈ ఉదయకాల సమయం ఆయన కూడా మనలను త్వరగా చేర్చుకోండి. ఎంత త్వరగా చేర్చుకుంటే అంత సంతోషం అండి. ఈరోజు చాలా మంది ఇంతకు ముందు చూసిన ధనవంతుడి మాదిరి ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఉన్నారు, ఆయనలో సంతోషం లేదండి. ఆయన తిరిగి ఎట్లా నిక్కిపోయిందంటే తిరిగి ముఖము చిన్న పుచ్చుకొని, మార్క్స్ వార్తలో రాయబడింది. ఎట్లా వెళ్ళిపోయినాడు వెనక్కి? ముఖము చిన్న పుచ్చుకొని వెళ్ళిపోయి. ఏం లేదు ఆయనలో సంతోషం లేదండి, ఆయనలో సంతోషం లేదు. మనం కూడా అన్ని మందిరాలకు వస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, కూడికలు పెట్టుకుంటున్నాం, సువార్తకులకు వెళ్తున్నాం, కానీ మనలో ఏం లేదు, సంతోషం లేదు. కారణం, ఇంకా మనం ప్రభువును చేర్చుకోలేని వారుగా ఉన్నాం. ప్రభువుకి ఇష్టమైనటువంటి ఏవేవో, ప్రభువుకి ఇష్టమైనది ఏది నీవు త్వరగా తీసుకోవడం, ప్రభువుకి ఇష్టమైనటివి ఏంటివో మనం తీసుకోవటం లేదు. ప్రభువుకు ఆయాసకరమైనటువంటి ఏంటివో వాటిని దూరం చేసుకోవటం లేదు. ప్రభునందు ప్రియ సహోదరుడా, సహోదరి, పేరు ఆ ప్రాంతానికే క్రొత్త ప్రభు జక్కయ్య. ఈ ఉదయకాలం మనందరి పేర్లు ఆయన ఎరిగినటువంటి వాడు. ఆయన మన పేర్లు ఎక్కడ రాసినాడంట అంటే జీవ గ్రంథంలో ఎందుకు రాసినాడు? అర్థమేమి? మీ పేర్లు బాగా తెలుసు అందరికీ, జీవ గ్రంథంలో రాసినాడని. అంటే జీవ గ్రంథంలో వ్రాయబడటం అర్థం ఏంటి? మరచిపోవడం జరగదు అని అర్థం. అది ఎప్పుడు పేరు ఎట్లా ఉంటుంది? జీవం కలిగే ఉంటుంది. ఆ పేరు మరవబడదు. మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి. కొందరి స్త్రీల పేర్లు మనం చూస్తాం, వారి పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. మన పేర్లన్నీ కూడా ప్రభువుకు తెలుసండి. ప్రభునందు అవి కొంతమంది అనుకుంటుంటారు, ఆయన మా పేరు పెట్టి ప్రార్థన చేయలేదే అని. మేము ప్రార్థన చేయలేమేమో, ఎందుకంటే మేము మనుషులము, మాకు కూడా బలహీనతలు ఉంటాయి, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంటుంది. మేము పేరు ఎత్తి పడనంత మాత్రాన ప్రభువు మర్చిపోతాడంటే ఆ ప్రభువే పక్షపాతి అనుకోవచ్చు. ఆయన పక్షపాతి కాడు. మేము పేరు ఎత్తినంత మాత్రాన ఆయన మీకు రావాల్సిన వాటిని తప్పకుండా దయచేస్తాడు. కాబట్టి ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను. దీని అర్థం ఏంటి? నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది. దీని అర్థం ఏంటి అంటే, ముందుగా ఇది ప్రణాళికనే కదా.
ఇది ప్రణాళికనే కదా. చూడండి, ఈరోజు ఆయన పుస్తకంలో, ఉదాహరణకు ఆయన పుస్తకంలో ఎక్కడ ఉండాలని రాయబడింది? ఎక్కడ ఉండాలని రాయబడింది? జక్కయ్య, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ప్రభు చుట్టూ ఎంతో మంది ఉన్నారండి, ఎంతో మంది ఉన్నారు. ఆ పట్టణంలో ఎంతో మంది ఉన్నారండి. కానీ ఆయన ఎవరి ఇంటిలో ఉండాలంటున్నాడు? ఎంతో మంది మేము నీతిమంతులుగా ఉన్నాము అనుకునే వాళ్ళు ఆ పట్టణంలో ఎంతో మంది ఉన్నారండి. ఇంకొక విషయం కూడా చెప్తాను. చాలా మంది నీతిమంతులుగా ఉంటారండి. ప్రభు పాపుల దగ్గరికి, వ్యభిచారుల దగ్గరికి, దొంగల దగ్గరికి వెళ్తూ ఉన్నాడు, కానీ ఎవరి దగ్గరికి వెళ్ళటం లేదు. ఎందుకు? వాళ్ళు ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదని ఉద్దేశం కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు వాళ్ళే మేము నీతిమంతులమని చెప్పి ప్రభువును వారు దూరం చేసుకుంటున్నారు. అర్థమైందండి? వాళ్ళ నీతే ప్రభు వారి దగ్గరికి రాకోకుండా జరిగిపోతా ఉన్నది. ఎవరు పాపి అని గ్రహిస్తారో వారికి ప్రభు ఆసన్నుడు. మేము నీతిమంతులము, శాస్త్రులము, పరిసయ్యులము, మాకంటే నీతిమంతులు ఎవరు లేరు. ఎవ్వరూ రక్షణ పొందలేదండి. ఆ ఎరికో పట్టణంలో అటువంటి వారు దండిగా ఉండవచ్చును. ఎవరి ఇంటికి రాలేదండి ప్రభు. నీవు కూడా మత సంబంధిగా నేను చాలా నీతిమంతుల్ని అని గర్వపడుతున్నటువంటి వారుగా ఉన్నామా? మన గర్వాన్ని చూపిస్తున్నటువంటి వారుగా ఉన్నామా? జాగ్రత్త. వారికి ప్రభు దూరం. వారు ప్రభు వారి దగ్గరికి వెళ్ళకుండా వారి నీతే వారికి అడ్డం. అందుకనే రోమిలకు రాసిన పత్రికలో చూస్తూ వారు ఏం చేస్తున్నారంటే చూడండి, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. సత్యం అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తి దుర్నీతి చేత. దుర్నీతి ఏంటి? ఏది దుర్నీతి? ప్రభు లేకోకుండా మా సొంతగా మేము నీతిమంతులం అనుకోవడమే దుర్నీతి. ప్రభు లేకోకుండా మా సొంతగా మేమే నీతిమంతులం అనుకోవడమే దుర్నీతి. దుర్నీతి చేత సత్యాన్ని అంటే ఏం అడ్డగించు? ప్రభు వారి దగ్గరికి రాకోకుండా అడ్డగించేదేది? వాళ్ళ నీతిమంతులు అనుకోవడమే. అవునండి, దేవుని వాక్యం చెప్తా ఉంది, నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసిన వారే. ఇశ్రాయేలీయులు పాపం చేసిన వాళ్ళే, ధర్మశాస్త్రం కలిగి ఇశ్రాయేలీయులు పాపం చేసిన వాళ్ళే, దేవునికి దూరస్తులుగా ఉంటూ అన్యులు వారు కూడా పాపంలో ఉన్నవారే. ఏ భేదం లేదు ఇద్దరికి, అందరూ పాపం చేస్తున్నవారే. అటువంటి మనం, అందుకనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కేవలం ఒక పాపి అయిన జక్కయ్య కొరకు ఎంత ప్రయాసపడ్డాడో మనం ఆలోచన చేద్దాం. సంచరిస్తూ ఉన్నాడు. సంచరించడం అంటే ఏమి? అందుకనే లాస్ట్లో 10వ వచనంలో నశించిన దానిని అంటే సంచరించడం అంటే ఏంది? వెదకడమే. జక్కయ్య ఫోటో పెట్టుకొని మన పిల్లలు ఎవరైనా పోగొట్టుపోతే వాళ్ళ ఫోటో పెట్టుకొని ఎదుగుతుంటామే. ప్రభు దగ్గర ఏముందంట అంటే మనకు అవగాహన కాబట్టి చెప్తున్నాను. ఆయన ఫోటో పెట్టుకొని సందులో ఆయన సంచరిస్తున్నాడు. ఆడికి వచ్చినాడు. వచ్చి జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది. ఇది ఎంత ప్రణాళిక! నీ ఇంట ఉండవలసి ఉన్నది, నువ్వు పోగొట్టుకోకూడదు. దేవుని వాక్యం చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉంది? నేడే రక్షణ దినం, నేడే అనుకూల సమయం, నేడే రక్షణ దినం, రేపు కాదు. చాలా మంది పోస్ట్ పోన్ చేసుకుంటుంటారు. ఇక జరగబోయే క్షణం
జరగబోయే సెకండ్ మనది కాదు. దేవుడు మనకు అనుగ్రహిస్తే గుండె ఒక భక్తుడు చెప్పినాడు లబ్ డబ్ అంటుంటుందంట. లబ్ అన్న తర్వాత మళ్ళా ఏమనల్లా లబ్ అని ప్రభు వైపు చూస్తుందట. ఏమని డబ్బనల్లా లేదా అని. నిజం అండి అది. లబ్ అనింది కదా గుండె, మళ్ళా ఏం చూస్తుందంట ప్రభు మన డబ్బనల్లా లేదా అంటే అర్థం ఏంటి? మీకు ఇచ్చిన ఈ ఆయుష్ ఆయన స్వాధీనంలో ఉందండి. అదేదో నీకు హక్కు కాదు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 25వ వచనం. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తము దయచేయవాడు. ఆయన ఎవరంట? అందరికీ తీసుకున్నారా? ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు అంటే అర్థం ఏంటి? దయచేయువాడు అంటే అర్థం ఏంటి? దయచేయువాడు అంటే ఊపిరి పీల్చుకోవడానికి కూడా మనం హక్కుదారులం కాము. ఆయన దయచేస్తేనే మనం పీల్చుకుంటున్నాం. చూడండి, ఆయన అందరికీ ఊపిరిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. దయచేయడం అంటే నువ్వు హక్కుదారుడు కాదు. మనం హక్కుదారులమా మనము? చెప్పండి. ఇంకొకసారి చెప్తున్నాను. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు కనుక, అంటే ఇప్పుడు మన ఇళ్లలో మనకు ఉన్నదంతా కూడా ఆయన దయనే, ఆయన దయలే. ఆయన అందుకనే ఆ ఊపిరి ఆయనను బట్టి మనం పీల్చుకుంటున్నామండి. ఇదేమి హక్కు కాదు. ఈరోజు మనకు హక్కు అయితే మనం అనుకుంటున్న రోజులు బతుకుతాం, అంతే కదా. ఇంకా 20 ఏళ్ళు నేను పీల్చుకుంటా, హక్కు నాకి, నేను బతకాలా అని కదా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన దయ చేస్తున్నాడు. అందుకనే జరగబోయే క్షణం కూడా మనది కాదు. మనది కాని సమయంలో మనం జీవిస్తున్నాం కాబట్టి ప్రభువును త్వరగా చేర్చుకోవాలి. ఆ అధికారి, ఆ ధనవంతుని జీవితంలో సంతోషం లేదు. కానీ ఏమండి, ఈ జక్కైలో మనం సంతోషం చూస్తున్నాం. ఒక ఉద్యోగం వస్తుంది, ఆ రోజే సంతోషం. పాస్ అవుతావు, నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అయినావని ఈరోజు సంతోషపడతావా? ఎన్ని రోజులు ఉంటుంది ఆ సంతోషం? ఎన్ని రోజులు ఉంటుంది? ఆ రోజే. ఉద్యోగం వచ్చింది, ఎన్ని రోజులు ఉంటుంది సంతోషం? అంతే. అయితే అందుకనే దూత మాట్లాడుతూ మహా సంతోషకరమైన సువర్తమానం. ఏం సంతోషం అంటే? మహా సంతోషం అంటే ఈ సంతోషం పోదన్నమాట. ఈ సంతోషం ఇప్పుడు పాస్ అయినామన్నది సంతోషం ఆ రోజు ఒక పూటకే పోతుంది, ఇంకేముండదు. ఇంకా నేను డిగ్రీ పాస్ అయినానని ఈరోజు చాక్లెట్ పంచితే మీరే అసహించుకుంటారు, అవునా కదా. కాబట్టి సంతోషం అనేది మహా సంతోషం. అంటే ఈ సంతోషము పోయేది కాదు. అందుకనే క్రైస్తవులు పండగలను బట్టి కాదు సంతోషపడాల్సింది, కలిగి ఉన్న ప్రభువుని బట్టి ఎప్పటికీ సంతోషం అండి, ఎప్పటికీ సంతోషం. ఆ సంతోషం నీకు ఉండాలంటే ప్రభు జక్కైను పిలిచిన రీతిగా మనలను పిలుస్తూ ఉన్నాడండి. త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది. మనందరికీ ప్రణాళిక ఉందండి, మనందరి పేర్లు రాయబడ్డాయండి. ఇంకా చేర్చుకొని వారుగా ఉన్నామా? ఆలోచన చేద్దాం. క్రైస్తవులుగా కనబడుతూ ప్రభువుకు దురస్తులుగా ఉన్నామా? అవునండి. ఊరంతా ఆయనను పాపి అంటున్నారు. ఆయనలో మదనం ఎక్కువైపోయింది. అయ్యో, నన్ను రక్షించేవాడు ఎవరు అనుకుంటున్నాడు. ఆశ్చర్యపడ్డాడు. ఏమిటికి ఆశ్చర్యపడ్డాడు ఆయన?
జక్కయ్య, ఎంత స్పష్టమైన పేరు. యో నువ్వు రావయ్యా అనలేదండి. జక్కయ్య త్వరగా దిగు. పేరు పెట్టి పిలిచిన వెంటనే నన్ను పేరు సమస్తం ఎరిగిన వాడు నా రక్షకుడు అని జక్కయ్య గ్రహించినాడు. ఇంకొక భాగం, ఈయన సామాన్యుడు. ఏమండి ఈయన ఆకారం? ఏదో ఒక నిలువుటంగి ధరించుకున్నాడు. మనుషులను రక్షించేవాడు ఎట్లుండాలా? ఓ ఎంత గంభీరంగా ఉండాలనో. ఈయన ఏమన్నా వాహనం మీద వస్తానాడా? ఎట్లా వస్తాడు? నడుచుకుంటూ. ఆశ్చర్యపోయాడు. ఇదేంటిది? ఓ మనుషులు రక్షించేవాడు మెస్సయ్య అంటే, పాత నిబంధన గ్రంథంలో రాయబడిన మెస్సయ్య అంటే అట్లా ఊహించుకుంటున్నాం. ఈయన ఏంటి? ఓ ఒక నిలువుటంగి వేసుకొని ఆయన మామూలు వ్యక్తిలాగా నడుచుకుంటూ వస్తున్నాడే. ఎంత ఆశ్చర్యం అండి! ఆశ్చర్యపడ్డాడు. మామూలుగా ఉన్న వ్యక్తి ఆయనను పేరు పెట్టి పిలవడు. జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి. ప్రభునందు ప్రియ సహోదరుడా, ఆయన ఒక అధికారిగా మన దగ్గరికి వస్తే, ఒక సర్వాధికారిగా మన దగ్గరికి వస్తే అసలు మనం ఆయన ఇంట్లోకి చేర్చుకోలేము. చేర్చుకుంటామా? ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకున్న ఘనతలను బట్టి మనం వాళ్ళను ఇళ్లలో చేర్చుకోలేము. ఎందుకు? అయ్యో వీళ్ళు వచ్చి మన ఇళ్లలో, ఉదాహరణకు అనిల్ అంబానీ మన ఇంటి దగ్గరికి వచ్చినాం అనుకోండి, మనం పిలుస్తాం మా ఇంట్లోకి. ఎందుకు పిలువం? ఆశ అయితే ఉంటది, కానీ పిలుస్తామా ఇంటికి? ఎందుకు పిలువం? ఆయన ఏంటి మా ఇంట్లో అడ్జస్ట్ అవుతాడా? అందుకనే మన ప్రభు ఏ విధంగా వచ్చాడు తెలుసునా? ఎంత సూక్ష్మంగా నువ్వు చేర్చుకోవడానికి. అందుకనే సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెరితనం. ఒకసారి కొరింథీ పత్రిక పోతాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. దేవుని జ్ఞానానుసారముగా ఉండగా ఎవరికిలే 1వ అధ్యాయం 21వ వచనం చదువు. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించు. చూడండి, సువార్త ప్రకటనలో దేవుడు తన జ్ఞానాన్ని పెడితే ఎవరన్నా తెలుసుకుంటామా? ఆయన ఏం చేసినాడంట? వెర్రితనం. చూడ్డానికి సింపుల్ గా కనపడుతున్నాడు. ఆయన ఎవరు? సర్వాధికారి, సమస్తం నెరిగినవాడు. సువార్త ప్రకటన వెర్రితనంగా కనపడుతున్నది. అందులో దేవుని గొప్ప శక్తి ఉన్నదండి అందులో. అందుకనే సువార్త ప్రకటన అని వెర్రితనం. ఒక సువార్త ప్రకటనకు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టింటే ఎవరైనా రక్షింపబడతారా? ఎవరైనా ప్రభుని అంగీకరిస్తారా? సువార్తను నమ్ముతారా? ఇది మీకు అర్థం కావాలంటే యేసు ప్రభు ఒక గంభీరంగా వచ్చి ఉంటే ఎవరైనా అసలు జక్కయ్య చేర్చుకునేవాడా? అయ్యో నేను పాపిని, మా ఇంట్లో ఈయనెట్లు వస్తాడని ఏం చేసినవాడు? చేర్చుకునేవాడు కాదు. ఎంత వెర్రితనంగా వస్తున్నాడు! ఎంత వెర్రితనంగా! మన లెక్క మాట్లాడదాం, వెర్రితనంగా. అదేలాగున సువార్త ప్రకటనను వెర్రితనం చేత. ఏమండి, నీకు ఆ వినిపించబడుతున్న సువార్త ప్రకటన ఎంత వెర్రితనంగా ఉందంటే నీవు దాన్ని సులభంగా గ్రహించేలాగు అంత వెర్రితనం. ఎందుకంటే అందులో ఏమున్నది అందులో? చూడండి, 1వ అధ్యాయము 18వ వచనం. విలువలను కూర్చిన వార్త రక్షించున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని ఆ వెరితనంలో ఏం పెట్టాడంటే దేవుడు, ఆ వెరితనంగా నా దగ్గరికి రాకపోతే, ఆయన తను తాను తగ్గించుకొని మన దగ్గరికి రాకపోతే మనం ఆయన ఏం చేసి ఉండేవాళ్ళం కాదు, ఆయనను అంగీకరించి ఉండేవాళ్ళం కాదు. అర్థమవుతుందండి? అందుకనే సువార్త ప్రకటనను వెరితనం చేత. అయితే నీవేం చేస్తున్నావంటే
వెర్రితనం అని చెప్పి దాన్ని త్రోసి వేసుకుంటున్నావు. నీవు అంగీకరించే సువార్త నీకు ఘనత తెచ్చేదిగా ఉండాలని భావిస్తున్నావు. నాకేదో ఒక కులంలో గొప్ప చేసేదానిగా, ఒక గుణంలో అట్లా ఉండాలని భావిస్తున్నావు. అందుకని ఈరోజు చాలా మంది సిలువను గూర్చిన వార్తను బట్టి సిగ్గుపడుతున్నారండి. ప్రభువును బట్టి అవండి. ఆయన అయితే సువార్త ప్రకటనను వెర్రితనం చేత ఏమండి దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత, అంటే అర్థం ఏంటంటే లోకం అంగీకరించాలంటే ఒక సైంటిఫిక్ రూల్స్ ఉండాలి దాంట్లో. అట్లుంటేనే మనం అంగీకరించాలా. దీంట్లో ఏమి రూల్స్ లేవండి. వెర్రితనం నువ్వు వింటూ ఉన్నావు, నీవు పరలోక రాజ్యానికి వారసురాలు అవుతున్నావు. వెర్రితనం. జక్కయ్య ఆశ్చర్యపోయాడు ఆ యొక్క ప్రభువును చూసి. ప్రభు కంటే జక్కయ్య బాగా గంభీరంగా కనపడుతున్నాడు. ఎట్లా? ధనవంతుడు కాబట్టి, సుగ్గపు గుత్తధరుడు కాబట్టి ఆయన డ్రెస్, ఆయన విధానం చాలా బాగుండవచ్చు. అయితే మన ప్రభు ఎందుకు అంత తగ్గించుకొని లోకానికి వచ్చాడు? నీవు, నేను, మనము ఆయనను చేరడానికే. ఆయన సర్వాధికారి, సకల యుగములలో రాజు. ఆయన ఎవ్వరూ ఆయన సమీపానికి రాలేనటువంటి వారం మనం. అంత మహా తేజస్సులో ఉన్నటువంటి వాడు ప్రభు. అటువంటి ప్రభు నిన్ను, నన్ను, మనలను పాపము నుండి విమోచించి నిత్య నాశనం నుండి రక్షించడానికి తాను తన మహిమంతటిని తీసివేసుకొని, అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఈ భాగం రాస్తున్నాడు. ఏమని? తాను రిక్తునిగా చేసుకొని దేవునితో కూడా ఉండటం భాగ్యమని ఎంచుకొనగా దాసుడిగా పుట్టి, ఎట్లా ఆయన మన కొరకు చనిపోవడానికి కూడా, మరణించడానికి కూడా తాను తగ్గించుకున్నాడండి. ప్రభునందు ఎంత సింపుల్. యేసు ఎవరో ధనవంతుడినే కాదనుకున్న ప్రభు ఎట్లు నీటాడు అనుకున్నాడేమో జక్కయ్య. చూస్తే ఆశ్చర్యపడ్డాడు. జక్కయ్య త్వరగా దిగు. జక్కయ్య గురించి పేరు చెప్పిన వెంటనే సమస్తమును జక్కయ్య గురించి తెలుసు. ఆయనను త్వరగా చేర్చుకున్నాడండి. త్వరగా ఆయనను చేర్చుకున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో తీయాల్సిన అవసరం లేదు. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి సరిగా చదవాలి. 3:20. నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదును. ఏం చేస్తామంట? ఆయన దగ్గర ఏముంది? ఆయన దగ్గర ఏముంది? ఇప్పుడు ఎందుకు తలుపు కొడుతున్నాడు? ఎందుకు తలుపు కొడుతున్నాడు? భోజనం పెట్టడానికి. లోపల ఉన్న వాళ్ళకి ఏం లేదు, ఆహారం లేదు, సంతోషం లేదు. అందుకని ఆయన ఏం చేస్తున్నాడంట? రోజు తలుపు కొడుతున్నాడు. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తడుచున్నాను. ఎవడైనా సరే నా స్వరం విని తలుపు తీసినడలా అతనితో నేనును, నాతో కూడా అతడును కలిసి భోజనం చేస్తాం. ఎమ్మాయి గ్రామానికి 2 పోతా ఉన్నారండి. ప్రభు వారితో మాట్లాడుకుంటూ వెళ్తా ఉన్నారు. వెళ్తూ వారు ఇంట్లోకి పోయినారు. ప్రభు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలన్నట్లు కనపడ్డాడు. వాళ్ళు ప్రభును పిలిచారు, రండి మా ఇంట్లో. ఇంటిలోకి వెళ్ళిన వెంటనే ఏమండి వాళ్ళకి ఏం చేసినాడంట ప్రభు? చెప్పండి ఎవరైనా. ఇంకా ఎవరు చెప్పరా? ఆమెనే కాదు, అంటే ఆమె చెప్పడం కాదు, మనం కూడా చెప్పాలండి. అప్పుడు చెప్పే వాళ్ళకు వాక్యము వీళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారన్న భావం కలిగి. నేను చెప్పరా? మీకు తెల్లా? మీకు చదవలేదా? వాళ్ళు ఏం రొట్టె పిలుస్తున్నాడు అంటే ప్రభుకి ఏం తెలుసు? వాళ్ళకు ఆహారం లేదని తెలుసు. ఎన్నో రోజులైంది ఆ ఇల్లు పెట్టేసి ఎన్నో రోజులైంది. ప్రభువుకు మొట్టమొదట ఏం తెలిసింది? వాళ్ళకు ఆహారం. అందుకనే వాళ్ళకు రొట్టె విరిచి, చూడండి ఆ ఇంట్లో స్త్రీలు ఉన్నట్లు మనకు కనపడలే. ఆ ఇంట్లో స్త్రీలు ఉన్నట్టు కనపడలే. ఫస్ట్ ఏం చేసినాడు ప్రభు? రొట్టె.
ఏమండి అంత లోపల వాళ్ళు ఏమైందంట, అదృశ్యుడు ఆయన, వాళ్ళ కళ్ళు ఏమని తెరవబడ్డాయి. మనకు రొట్టె లేదు కదా, ఎవరు పెట్టినారు రొట్టె? వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయండి. అయితే ఆ లేఖనాలు మాట్లాడుతూ ఉంటే అందుకు మండుతుంది. ఆయన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. కళ్ళు తెరవబడ్డాయంటే అర్థమేమి? మనకి ఇంట్లో ఆడోళ్ళు లేరు, రొట్టె చేతులు లేరు, పిండి లేదు, ఎన్నో రోజులైంది మనం విడిచిపెట్టేసి. ఇంతవరకు ప్రభు లేస్తాడని ఆడే ఉంటిమి. ఇప్పుడు ప్రభు ఏం చేశాడు? రొట్టె పెట్టినాడు అంటే అర్థమేమి? ఆయన ఎవరు? వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. కాబట్టి ప్రభునందు ప్రియ సోదరుడ, ప్రియ సోదరి, ఆయనను చేర్చుకున్నాడండి జక్కయ్య. నీవు చేర్చుకున్నావా? నీకు సంతోషం లేదంటే ఊరికే మత సంబంధికుడిగా వస్తున్నా కానీ ప్రభుని చేర్చుకోలేదు. అందరూ బయట సనుక్కుంటూ ఉన్నారు. ఏమని? ఈయన పాపి అయిన మనుషుని ఎందుకు బస చేయవలనని చాలా సనుక్కోవడం. అంటే ఎట్లా? మనసులోనా బయటికే? బయటికి సనుక్కోవడం కాదు. ఇప్పుడు లోపల నన్ను ఏమనుకుంటున్నారు? ఏం 12 అయితే ఇంకా ఇచ్చిపెట్టలేదు నాకేం తెలుస్తుంది? అది సనుక్కోవడం అండి. కానీ ప్రభు సనుగులు కూడా రాసినాడండి. అంటే ఏం తెలుసు ఆయనకు? సమస్తమును ఎరిగినటువంటి వాడు. పాపి అయిన మనిషిని యొద్ద చూడండి బస చేయడానికి వెళ్ళినాడు ఈయనటువంటి వాడు. ఏమండి వాళ్ళందరూ చూడండి ఈ విధంగా అనుకుంటున్నారు. ఎందుకో తెలుసునా? ఆ మాటనే ప్రభు వారి దగ్గరికి వెళ్ళకోకుండా చేస్తాం. ఆయన చూడండి పాపి అయిన మనుషులకు బస చేయవాలంటే వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ ఎవరని అర్థం? వాళ్ళకు వాళ్ళు నీతిమంతులు. ఆ వాళ్ళకు వాళ్ళు నీతిమంతులు అనుకోవడమే అన్నిటికంటే అపాయకరమైంది ఏమిటంటే వాళ్ళకు వాళ్ళు నేర్చుకొని చూస్తున్నటువంటి పరిశుద్ధతనే. శాస్త్రులు పరిచయాలు చాలా బాగుంటారు కానీ వాళ్ళు ప్రభువును వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. ఏమండి అన్నిటికంటే అపాయకరం ఇదే. మాకంటే నీతిమంతులు ఎవరు లేరు అనుకున్న వాళ్ళ దగ్గరికి ఎవరు రాలేరు? ప్రభు రాలేడండి. నువ్వు అట్లా అనుకుంటున్నావా? ఆలోచన చేద్దాం. సరే ఆయన బస చేశాడండి. ఒక రాత్రంతా ప్రభు ఆయనతో కూడా ఉన్నాడేమో. ఎన్నో సంగతులు వ్యక్తిగతంగా మాట్లాడుకున్నారేమో కదా. చదువుకుందాం, ఇంకా త్వరగా ముగిద్దాం. 12. నిలవబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుకున్నాను. నేను ఎవరి ఎత్తైనను అన్యాయముగా దేనినైనాను తీసుకొనిన ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభువుతో. చూడండి చాలా మంది ఇక్కడ ఒక తప్పు అభిప్రాయం కలిగి ఉన్నారు. ఏమన్నారంటే దీన్ని ఆధారం చేసుకొని చాలా మంది ఇవన్నీ ఒప్పుకుంటేనే రక్షణ వస్తుంది అని అనుకుంటున్నారండి కదా. దీన్ని ఉదాహరణ చూపిస్తారు. నువ్వు పాపం ఒప్పుకో. ధనం పాపం కాదండి. ధనం పాపమా? ఆయన చేసే పని పాపం. ధనం పాపం అని ఎక్కడ రాయబడలేదు. ధనం అవసరమే. చాలా మంది ఏం చెప్తున్నట్టే జక్కయ్య ఒప్పుకున్నాడు కదా, ధర్మం చేస్తానన్నాడు కదా, అన్యాయంగా తీసుకున్న వాళ్ళకి 4 ఇంతలు ఇస్తానన్నాడు కదా. అట్లా మనం కూడా అది ఒప్పుకున్న వెంటనే ప్రభు చెప్తున్నాడు ఏమని? ఇతను అబ్రహాం కుమారుడే కాదండి. ప్రభువును చేర్చుకున్న తర్వాత ఏ ధనమైతే నన్ను కాపాడుతుంది అనుకొని ఆ ధనం కోసం ఆయన కష్టపడ్డాడో ఆయనకేమనిపించింది? ఇంకా ఈ ధనంతో నాకు అవసరం, ప్రభువే నాకు మిగిలిన తర్వాత ఈ ధనంతో నాకేం పని? ఆయన రక్షింపబడిన తర్వాత క్యారెక్టర్ అండి ఇది. నీవు నేను రక్షింపబడ్డామన్నది మనకి ఎట్లా తెలుస్తుంది? మనము జీవించే ప్రవర్తనను బట్టి. అంతేగాని ఈరోజు చాలా మంది పాపాలు ఒప్పుకో, ప్రభు మిమ్మల్ని రక్షిస్తాడు, అది చాలా తప్పండి. ఆల్రెడీ మన పాపాన్ని ప్రభు కలువరి శిలువలో భరించి వేశాడండి. నేను జ్ఞాపకం చేసుకోనని చెప్పాడండి. అవి ఎన్నటికి జ్ఞాపకానికి రావని చెప్పాడండి. మనమేంటి పాపం జ్ఞాపకం? మనం ఏం చేయాలంటే పాపినైనా నన్ను కరుణించిన. ఇప్పుడు ఆ జక్క ఏమన్నా ఆయనను చేర్చుకోక మునుపు నువ్వు అన్ని ఒప్పుకో,
ఒప్పుకుంటే నేను మీ ఇంట్లోకి వస్తానన్నాడా? అట్లన్నాడా? లేదు కదా. వెంటనే ఆయన ఇంట్లోకి చేరుకున్నాడండి. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఈరోజు శుభవార్త ఏంటంటే యేసు క్రీస్తు మన పాపముల కొరకై ఆయన కలువరి శిలువలో చనిపోయాడండి. ఎవరి కోసం? మన పాపాల కొరకు చనిపోయినాడు. నాకు కరెక్ట్ ఆన్సర్ చేయండి. మన పాపాల కొరకు ఆయన చనిపోయాడు. మన పాపముల కొరకు ఆయన చనిపోతే మన మీద ఏం లేదు. ఇదండి శుభవార్త. ఆయన 3వ దినాన తిరిగి లేచినాడండి. మన పాపముల కొరకై చనిపోయి ఆయన 3వ దినాన తిరిగి లేస్తే అర్థం ఏంటి? మా పాపములకు క్షమాపణ కలిగింది కనుకనే ఆయన 3వ దినాన తిరిగి లేచాం. ఆయన తిరిగి లేవడం అర్థం ఏంటంటే మా పాపములకు క్షమాపణ కలిగిందన్న రుజువండి. ఆయనే మా జీవమని తెలియజేయడానికి ఆయన దేవుని కుడిపార్శ్వమున కూర్చొని నేటికి మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడండి. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, మనము జక్కయ్య అంటున్నాడు, ఇంతవరకు నేను ధనాన్ని నమ్ముకున్నాను. ధనాన్ని నమ్ముకొని మనుషుల చేత ఎంతో నేను అనిపించుకున్నా, నాకు ధనమే ప్రాముఖ్యం అనుకున్నాను. ఆ ధనాన్ని ఈరోజు నేనేం చేస్తున్నాను? ఏది నిన్ను రక్షిస్తుంది అనుకుంటున్నావో, ఎందుకు ధనాన్ని ఆయన విడిచిపెడుతున్నాడు? నన్ను కాపాడువాడు ఆయనే. నన్ను కాపాడువాడు ఆయనే. చూడండి, ఒక మాట చూసి మనం ముగించుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6 తిమోతికు రాసిన పత్రిక 1వ పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. ఎవరైనా సమస్తమునకు అంటే మనం జీవించాలంటే ఎవరు ఆధారం? ఆయనే. జీవించడానికి ఆధారం ఆయనే. కాబట్టి ఇంక నాకు ధనం అవసరమో లేదు. ఆ ధనాన్ని బట్టి ఆ యవనుడు ఏం చేసినాడు? ప్రభువును వెంబడించలేకపోయినాడు. ఇప్పుడు ఈయన ఎందుకు ధనాన్ని వద్దనుకుంటున్నాడు? ఇప్పుడు చెప్పండి. ప్రభువును వెంబడించడానికే. కాబట్టి పిల్లరా, ఆయన జక్కయ్య ఇంటిలో చేర్చుకున్నాడు. ఈ ఉదయకాలం ఆయన మన హృదయాలలో చేరుకున్నాడు. ఇప్పుడు మనకు కలిగేదేంటి? సంతోషముతో జక్కయ్య త్వరగా దిగుమంటే జక్కయ్య ఎట్లా చేర్చుకున్నాడు? చదవండి. త్వరగా దిగి ఎట్లా చేర్చుకున్నాడు? ఏం సంతోషం? ఇక నా పాపానికి క్షమాపణ కలిగింది, ఇక నాకు దిగులు లేదు. ప్రభువును కలిగి ఉండటమే సంతోషం. ప్రభువును అందుకనే సంతోషం. ప్రభు లోపలికి పోయిన తర్వాత సంతోషపడరాయలే, ఆయనను చేర్చుకోవడానికే సంతోషం. అమ్మా అయ్యా, ఉదయకాల సమయం మన కొరకై మరణించి తిరిగి లేచిన ప్రభువును చేర్చుకుందాం. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడు. ఇట్లే మనం కొనసాగడం కాదండి. ప్రభు కొరకు ఈరోజే మనం తీర్మానంతో జీవిద్దాం. అంగీకరించిన మనం జక్కయ్య వలె ఏవి ప్రభువును వెంబడించడానికి అడ్డగిస్తున్నాయో వాటిని ఈరోజే మనం విడిచిపెడదాం. దేవుడు ఈ మాటలు మన కొరకై దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రం. ప్రభువా, మమ్మను ఎరిగి ఉన్నావని సత్యాన్ని జక్కయ్య ద్వారా మా జీవితాలకు కలిగించినందుకు మీకు స్తోత్రం నాయనా. ప్రభువా, జక్కయ్య సంతోషంతో చేర్చుకొని నాయనా ఏదైతే కాపాడుతుంది అనుకున్నాడో దాన్ని విడిచిపెట్టి వేశాను నాయన. ఎందుకంటే కాపాడువాడవు నీవే, కృప చూపేవాడవు నీవే. ఈ సత్యాన్ని సంఘానికి మరొకసారి తెలియపరిచినందుకాయ స్తోత్రం. ఎవరైనా అంగీకరించేవారు, చేర్చుకోవాల్సిన వారు చేర్చుకోవడానికి వీలు కలిగినందుకాయ మీకు స్తోత్రం. చేర్చుకొని
మీ అందు సంతోషించే భాగ్యము వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నాయనా, రక్షింపబడిన మేము నాయనా ఏవైతే ఆయాసకరమైన జీవితాలు ఉన్నాయో వాటిని తక్షణమే విడిచిపెట్టుకోవడానికి కృప దయచేయండి. నా కోసమే, మా కోసమే ఈ లోకానికి వచ్చినందుకు మీకు స్తోత్రం. ఎంత గొప్ప కార్యం నాయనా ప్రభువా. ప్రతి ఒక్కరి పట్ల మీ ఆదరణ, మీ నడిపింపు, మీ కృప అనుగ్రహించి సంఘమునకు క్షేమం కలగ చేయండి. జరగబోయే నియామ కూడికలను మీరు దీవించండి. ప్రార్థన కూడికను దీవించండి. అందరికీ ప్రార్థనకు రాగలిగే అనుకూలతను అనుగ్రహించండి. నెమ్మది, సమాధానం, ఆదరణతో నింపుదరని ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసుకుని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. కూడిక ముగిసింది. అందరికీ